వ్యక్తులు ఉంటే అందరూ ఊరంతా కలిసి ఎన్నుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోటీ పెట్టండి కొట్లాడుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పడు కూడా. ఆ రోజు కూడా ఎందుకు చెప్పినారంటే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా మహమ్మారితో విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, దేశం, ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైనా మంచి నాయకుడు దొరికితే ఆ మంచి నాయకుడిని మీరు ఇనామినేట్ చేసుకుంటే ఆ గ్రామానికి మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాగుండడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుందనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప మీరు వాళ్ళను టీడీపీ వాళ్ళను బలంగా తీసుకొచ్చి మనం ఏం చేసుకుందాం, లేక బలవంతంగా దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం అనే మెసేజ్ కాదు అది. ఎవరైనా సామరస్యంగా చేసుకునేటువంటి చాలా బాగుంటుంది. అది ఇప్పటికైనా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మంచి మనుషులు ఎవరైనా రాజకీయాలకు అతీతంగా వచ్చి ఎంచుకుంటామంటే సంతోషం కదా, ఎవరు వద్దండి కదా. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో చెప్పడంతో పాటు మనం ఇప్పుడు కడప జిల్లాలో మన జరిగినటువంటి జడ్పీటీసీ 2 జరిగినాయి, పులివెందుల దోవడం, దానికి సంబంధించినటువంటి దాడులు, అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు, అక్కడ పెట్టినటువంటి ఖర్చులు, అక్కడ పెట్టినటువంటి పోలీసు ఫోర్సులు, ఇవన్నిటిని చూసినారు కదా. స్వయంగా పులివెందులలో డిఎస్పీగా ఉన్నటువంటి మురళీ నాయక్ స్ట్రక్ అయ్యారు. మోహన్ రెడ్డి గారు, ఎనీ ప్రాబ్లం అక్కడ? రైట్, మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. ఆయన అక్కడ స్ట్రక్ అయినట్టున్నారు. స్థానిక ఎన్నికల్లో లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం అయితే చేశారు. అయితే మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే అది ఎక్కడైతే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే మాత్రమే చేయమన్నారు, కానీ ఏకగ్రీవాలకి వ్యతిరేకనని చెప్పలేదని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అయినట్టున్నారు. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. అదే ఏదో ప్రాబ్లం వచ్చి నేను ఆ విధంగా చెప్పినారు తప్ప వేరే విధంగా చెప్పలేదు. రెండోది, నీకు ఇప్పుడు పులివెందుల ఎన్నిక మనం చూసినాం కదా, అక్కడ ఎన్నికల ప్రచారం పోతే ఒక గ్రంథాలయ చైర్మన్ భర్త అతని పైన మా ఎమ్మెల్సీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నటువంటి మా యాదవ్ పైన అక్కడ వాళ్ళు చేసినటువంటి దాడులు, దౌర్జన్యాలు, అక్కడ జరిగినటువంటి పోలీసులు, ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపస్ దగ్గరికి వెళ్ళి నా కొడకల్లా కాలుస్తారు ఏమనుకున్నారు వాళ్ళు డామినేషన్ చేయడం. కానీ ప్రతి గ్రామంలోకి నైట్ కి నైటే రౌడీలు వెళ్ళి ఆ రౌడీలందరినీ బెదిరించి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు లేకుండా 2000 మంది పోలీసులు నుండి కేవలం 10 బూతులు ఉన్నాయి అక్కడ, 10 పోలింగ్ స్టేషన్ నుండి అక్కడ 2000 మంది పోలీసులతో పాటు ఒక డిఐజీ, డిఎస్పీ, ఎస్పీ మొత్తం పోలీసులందరినీ దించి రాత్రికి రాత్రి ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ మీరందరూ పారిపోవాలా, ఉన్నారంటే మీ పైన కేసులు పెడతాం, మాకు బయట ఉండి ఉన్నాయి కాబట్టి మీరు మాకు సహకరించకపోతే మీరు ఇబ్బందులు పడతారని చెప్పి దౌర్జన్యం చేసినారు. కాబట్టి ఆ దౌర్జన్యం చేసే పరిస్థితి ఇవి స్టేట్ ఎన్నికలు కదా. అదంటే ఒక నియోజకవర్గం, ఒక మండలంలో జరిగేటప్పుడు పోలీసులు వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం మెన్నంతా దించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా మీరు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లీడర్లు, మీరు క్యాడర్, ఇప్పుడు వాళ్ళకు ఈ క్యాడర్కి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో క్యాడర్లు మన కోసం పార్టీని మనను మోసేవాళ్ళు, ఆ మోసే వాళ్ళకు మనం సపోర్ట్ గా నిలబడాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ ఉంటుంది. ఆ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మీరు సీరియస్ గా తీసుకొని ఎక్కడే కానీ ఇనామినేస్ కావద్దు అంటే ఇక్కడే కానీ మన వాళ్ళని బెదిరించి కానీ, మన వాళ్ళను లోపరుచుకొని కానీ, మన వాళ్ళని ఇబ్బందులు పెట్టి కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు అక్కడ ఫెయిల్యూర్ అయితే క్యాండిడేట్ గా మీరు ఫెయిల్ అయినట్టు, క్యాండిడేట్ గా మీరు ఫెయిల్ అయితే మీకు టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్న దమ్మున్న మగాడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల టైం ఉన్నప్పుడు మీకు టికెట్లు ఇవ్వను, మీరు ఫెయిల్ అయితే చెప్పినటువంటి చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పి ఉండడు ఇంత ముందుగానే. కానీ ఆయన చెప్పినాడు, ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజల్లో విశ్వాసం ఉంది. ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నాము కాబట్టి మీరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, వాళ్ళను కాపాడవలసిన బాధ్యత మీది. వాళ్ళను మీరు కాపాడితే మిమ్మల్ని రేపు వాళ్ళు కాపాడతారు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేయకుండా మీరు పనిచేయండి అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తప్ప లేక మనం దౌర్జన్యం చేద్దామా, మనం లేక టికెట్లు చేసుకుందామా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలే.
కాబట్టి దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు గతంలో చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోండి. వాళ్ళతో ఒకసారి సామరస్యంగా మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే ఆ రిపోర్ట్లు కూడా మేము తెప్పించుకుంటాం, ఏదైతే ఎలా జరిగిందనే దానికి స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు. ఏదైతే రిపోర్ట్లు తెచ్చుకుంటాం ఏం జరిగిందన్న దానికి అభద్రతా భావంతో ఉన్నారని చెప్పి ఒక వార్త బయట సోషల్ మీడియాలో వెళ్తుంది. తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తమ ప్రజలు తమ వైపు లేరని, కాబట్టి ఇలా రక్షణాత్మక ధోరణిలో మాట్లాడుతున్నాడని అంటున్నారు. వాస్తవం ఉందంటారా? ఇప్పుడు నాకు విమర్శించడం పెద్ద ఇష్టం ఉండదు. కాకపోతే ఏమంటే మీరు విమర్శించడం చేస్తారు కాబట్టి విమర్శించాల్సి వచ్చాడు. ఇప్పుడు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక ఎన్నికలు వస్తే ఆ స్థానిక ఎన్నికల్లో అంతకుముందే స్థానిక ఎన్నికలు జరపాల్సింది చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు ఉన్నప్పుడే జరపాల్సింది, జరపలేదు. జరపకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుపుతామని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ గారు కేవలం మూడు కరోనా కేసులు వచ్చినాయని చెప్పి వాళ్ళ కోసం డైవర్ట్ చేసి ఎన్నికలు జరపకుండా చేస్తే, ఆ తర్వాత ఎన్నికలకు వచ్చినప్పటికీ మళ్ళీ మేము సిద్ధమైతే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేతులు ఎత్తేసి మేము స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేదు, చెయ్యబోము అని చెప్పి ప్రకటించుకున్నారంటే భయం అనేది అది సార్. మేము ఇది భయం కాదు, ఇది భయం కాదు. మీరు ఎక్కడ కానీ ఫెయిల్ కావద్దు. మీరు ఫెయిల్ అయితే లీడర్ గా ఫెయిల్ అయితే మాకు ఫెయిల్ అవుతాము, మా పార్టీ ఫెయిల్ కాదు. లీడర్ గా ఫెయిల్ అయితే మీరు అనారోగ్యాల కింద కట్టుకొని మీకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించి పని చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మీ రిపోర్ట్ తెప్పించుకుంటామంటే ఏంటి రిపోర్ట్ తెప్పించుకున్నామంటే మీరు ఆ క్యాడర్ కు ఇరకబడి ఉన్నారా లేదా? తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అనుకోండి, దౌర్జన్యం చేసిన వాళ్ళకు మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? లేదు పోలీసు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేసి కేసులు అక్రమ కేసులు అన్యాయము పెడతామని చెప్తే వాళ్ళకు మీరు ఎదిరించి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందా లేదా? మీరు వాళ్ళ ఏదైనా ఇల్లు ఆర్థికంగా వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో ఖర్చులు పెట్టి విపరీతంగా దాడులు దౌర్జన్యాలు చేసినప్పుడు వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందా ఉండదా? వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీ రిపోర్ట్ నేను తెప్పించుకుంటా. మీ నియోజకవర్గాల్లో మీరు ఫెయిల్ అయితే మీరు అక్కడ జరిగినటువంటి పరిణామాల్లో చాలా తేడాలు ఉంటే ఆ తేడాలు మీ వల్ల జరిగిందా? ప్రజల వల్ల జరిగితే మేము ఓడిపోతే మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఓడిపోతే మేము మా లీడర్ల మీద ఇంకొకరి మీద మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడం లేదు. మనము పోటీ చేద్దాం, ఎన్నిక జరుపుదాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుదాం. మోహన్ రెడ్డి గారు ఇదిలా ఉంటే పులివెందులకు సంబంధించి పులివెందుల్లో ఎప్పటి నుంచో అనేక గ్రామాలకి వాటర్ ప్రాబ్లం ఉంది, మనందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వాటర్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, పులివెందుల గుండెల ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఉందా లేదా? ఇప్పుడు పులివెందులకు దాదాపు 80% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినాడు. 80% పూర్తి చేసిన తర్వాత ట్యాబ్లు బిగించేది, కనెక్షన్ ఇచ్చేది, స్విచ్లు ఆన్ చేసేది, కలర్లు కొట్టేది, ఇలాంటి కార్యక్రమాలు అయితే గవర్నమెంట్ పోయింది కాబట్టి ఉన్నాయి. ఈ ఉన్న తర్వాత ఇది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చేసింది అయితే వాస్తవం. మేము మీకు సంబంధమే లేదు, మేమే అన్ని చేసినామని మాకు అలవాటు లేదు కానీ చెప్పడం. మేము 80% పూర్తి చేసిన తర్వాత 20% వర్క్ ఉంటే ఆ 20% గవర్నమెంట్ రొటీన్ గా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఇక్కడ ఇప్పుడు శంకుస్థాపన చేసుకోవడం, ఓపెనింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. దాన్ని మేము కాదనిలే. ఆ దాంట్లోనే పులివెందుల మనుషుల్లో గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఆ పులివెందుల నియోజకవర్గాన్ని హైదరాబాద్ సిటీ లాగా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం లేకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తేనే ఆయన గుండెల్లో స్థానం పెట్టిస్తారబ్బా. అది ఒకటి. చంద్రబాబు నాయుడు గారు కూడా రైల్వే కొండాపురం దగ్గర ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అంతా పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీళ్లు ఇడిచిన తర్వాత అక్కడ సతీష్ రెడ్డి ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు, అప్పుడు ఆయన అక్కడే ఉండి గడ్డం పెంచుకొని తిరిగి పాపం చేసిన తర్వాత నీళ్లు ఇడిచిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మా అవకాశ రెడ్డి గారు స్పీచ్ ఇవ్వబోతే ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు మాకు రాజశేఖర రెడ్డి గారు ఇంత చేసినారు, చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసినారు అని చెప్పబోతే స్వయంగా చంద్రబాబు నాయుడు మైక్ లాక్కోండి నీ లాక్కున్న సందర్భం రాష్ట్రం దేశం అంతా చూసినారు కదా. కాబట్టి పని చేసిండేది మేము చేసిన పనుల్లో లాస్ట్ లో వాళ్ళు నిలబెట్టకుండా పని చేసినారు అనేది మనం అనుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ఆయన వస్తానే ఇక్కడ వచ్చి పూర్తి చేసినాడు పులివెందుల ప్రజల పూర్తి